నమస్తే ఎట్లున్నారులా అంత మంచి కదా ఇక పండుగ అంతా అయిపోయే సూత్త అంటే నచ్చింది సూత్త అంటే వాయే ఇక ఏటోళ్ళు అంటే ముందు చదువుకొని పోవచ్చు కదా ఇక సరే ఇక ఆ ముచ్చట ఎందుకు కానీ మనం ధూమ్దా ముచ్చట్లు చెప్పుకుందాం సరేనా చలో ధూమ్దా ముచ్చట్లు షురు తప్పు చేసినోళ్ళు భయపడతారు నియ్యతుగున్నోళ్ళు ధైర్యంగా ఉంటారు కంటి నిండా నిద్రపోతారు నిందేసినోళ్ళ మీద సవాల్ చేస్తారు అంతే కదా అన్నట్టు రామన్న మీద కొన్నొద్దుల సంధి ఈ కేసు ఆ కేసు ఈ విచారణ అనుకుంటా కథ నడుస్తుంది కదా ఎవ్వరు పిలిచినా రామన్న పోతుండు వాళ్ళు అడిగిన వాటికి బరాబర్ జవాబులు చెప్పేస్తుండు అన్నట్టు బేస్తారన్నాడు ఈడీ విచారణ కూడా పోయిండు రామన్న మరి ఆడ జరిగిన కథ ఏంది కార్ఖానేంది ఈడీ వాళ్ళకు ఏం జవాబులు దొరికినాయి వాళ్ళ మనసు నిమ్మలమైందా ఏది ఓ మళ్ళీ కరుచుకుందాం రారి మరి ఈ రేసింగ్ కార్ల కేసులో మన రామన్నను ఈడీఓలు 7 గంటలు విచారణ చేసిరోల్లా అగో బయటికి వస్తుండు అసలు లోపల 7 గంటలు చేపి ఏం అడిగిర్రు ఏంది కథ ఇవన్నీ రామన్ననే ఒక్క ముక్కలు చెప్తాడు ఇనుర్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యల్లో భాగంగా కేసు పెడితే విచారణ సంస్థలను గౌరవించి 9 తారీఖు నాడు ఏసీబీ విచారణకు హాజరయ్యాను ఈడీ కూడా కేసు పెట్టి మరి వాళ్ళ విచారణకు పిలిస్తే ఈడీ విచారణకు కూడా హాజరయ్యాను రెండు సంస్థలు కూడా ఒకటే రకమైన ప్రశ్నలు దాదాపు 7-8 గంటల పాటు అడిగిందే అడిగి మొత్తానికి అన్ని వివరాలు తీసుకున్నారు అది సంగతి మొన్న ఏసీ బోలేది గదే కథ ఈ ఈడీ బోలేది గీదే కథ సరే అసలు బీఆర్ఎస్ లీడర్ల మీద కేసులు విచారణలు ఎంక్వైరీలు ఇవన్నీ ఎవరి కోసం చేస్తుండ్రు ఎందుకోసం చేస్తాళ్ళు దీని వెనుక ఎవరున్నారు గవన్నీ మన జనాలకి ఇప్పటికే బాగా సమజైపోయింది కదా అగో అందుకే రామన్న బయటకొచ్చి రేవంత్ సార్కు సవాల్ చేసిండు రేవంత్ రెడ్డి గారు నీకు నిజాయితీ ఉంటే నీకు ధైర్యం ఉంటే ఒక పని చేద్దాం నేను తయారుగా ఉన్నా నువ్వు ముందుకు రా జడ్జి గారు ముందు కూర్చుందాం ఏసీబీ జడ్జి అయినా హైకోర్టు న్యాయమూర్తి గారైనా లేదా మీకు ఇష్టమైన న్యాయమూర్తి ఎవరి ముందైనా కూర్చుందాం మీ మీద ఏసీబీ కేసు ఉంది నా మీద ఏసీబీ కేసు ఉంది నీ మీద ఈడీ ఛార్జ్ షీట్ చేసింది నా మీద ఈడీ విచారణ జరుగుతున్నది మొత్తం మీడియా ఉంది కదా లైవ్ టీవీ పెట్టండి నేను రేవంత్ రెడ్డి గారు ఇద్దరం కూర్చుంటాం న్యాయమూర్తి ముంగట మీరు ఏ ప్రశ్నను అడగండి కేసుకు సంబంధించి ఆయన కేసు నా కేసు ఇద్దరికి లై డిటెక్టర్ పరీక్ష పెట్టండి అనవసరంగా ప్రజాధనం దుర్వినియోగం అయ్యే విధంగా ఇంతమంది ఉన్నతాధికారుల టైం వేస్ట్ అయ్యే విధంగా ఇంతమంది మీడియా సంస్థల టైం వేస్ట్ అయ్యే విధంగా ఈ కక్ష సాధింపు విచారణ మంచిది కాదు నేను రెడీగా ఉన్న రేవంత్ రెడ్డి నీకు ధైర్యం ఉంటే ముందుకు రా దొంగెవరో ఎవరేందో ఎవరి నిజాయితీ ఏందో రాష్ట్రం మొత్తం చూస్తుంది అద్ది మాట అంటే లై డిటెక్టర్ అంటే ఎరికే కదా మిషన్లు కలెక్షన్లు పెట్టి అడుగుతారన్నట్టు వాళ్ళు చెప్పే జవాబులు తప్ప రైటా అవి మిషన్లు తేల్చేస్తాయి ఆ లై డిటెక్టరు పరీక్షలకు కూడా రామన్న రెడీగా ఉన్నాడు మరి రేవంత్ అన్న నువ్వు రెడీయేనానే తప్పు చేసేటోళ్ళు అయితే భయపడతారు తప్పు చేయనోళ్ళు నియ్యతుగున్నోళ్ళు గిట్ల సవాల్ చేస్తారు రేవంత్ అన్న నువ్వు తగ్గకన్నా సవాల్ అంటే ఒప్పుకోవే ఎటైతే అటాయే దీన్ని మించిన ఆఫర్ ఉండనే ఉండదుగా ఒప్పుకునుడే కావాలి అని చేయిపాటి కార్యకర్తలే రేవంత్ అన్నకు సందేశాలు పంపుతురట మరి రేవంత్ అన్న ఏమంటాడు సవాలుకు సై అంటాడా ఎందుకు వచ్చిన పీకులటాన్ని పక్కకు పోతాడా రమ్మి జాకి ఆసు రాణి రాజా అగో ఈ మాటలు అంటుంటే కొందరు కండ్లు జిగేల్ అంటున్నాయి కదా పానం కొట్టుకుంటున్నట్టున్నది కదా ఇవన్నీ పేకట పాపారావుల కోడు భాషలట రాత్రి నిద్రలో కూడా గివే గల్వరిచ్చే మాటలట అమ్మ నాయన అనే బదులు ఆసు రాణి షో అని అంటారట కదా ఈ పత్తాలాట పాడుగాను ఈ పత్తాలాడుడేంతో బతుకులను ఆగం చేసుకునుడేంతో ఇక కొందరు ఎట్లుంటారంటే ఇల్లు వాకిలి నిడిచిపెట్టి మరి ఈ పత్తాలాట మీద పడి కుటుంబాలను రోడ్ల మీదకి తెస్తారు సరే అసలు ముచ్చటేందో మీరే చూడురి అయితే నిర్మల్ జిల్లా సారంగపూర్ మండలంలో ఏదో జాతర నడుతుందోలా చూస్తారా అగో జాతరమ్మ జాతరు జాజిపూలు జాతర జాతర అని
అని చెప్పి పత్తాలు మందు బాటలు చూయిస్తురేంది, ముచ్చటంతా తప్పులు చూయిస్తురా ఏంది అని అనేరు. తప్పు ముచ్చట కాదు, జాతర పేరు చెప్పి వీళ్ళ గిట్ట తప్పు చేస్తాండ్లు. అయితే జాతరలా ముంగటేమో ఏదో ఆట బొమ్మల సామాన దుకాణం పెట్టుకున్నారు, వెనక దిక్కేమో యోగిట్ల పత్తాలాట పేరంట పెట్టిరు. ఎన్ని పత్తాలో చూడు, ఓర్ దేవుడు, ఒలింపిక్ ఆటలలో పత్తాలాటను పెడితే వీళ్ళే ఫస్ట్ ప్రైజ్ కొట్టేటట్టున్నారు కదా, గట్ల పడ్డారు మరి ఆటల. ఈయన చూడు, అనుభవించు రాజా అనుకుంటా మంచిగా కాలు జాపుకొని అనుకుంటా మరి ఆడుతుండు. ఇక ఈ ఆటగల పర్ఫార్మెన్స్ పోలీసులకి ఎరకైంది. మెల్లగా వచ్చిరు, ఎవరెవరు ఎట్లెట్లా పర్ఫార్మెన్స్ ఇస్తురో చూసిరు. ఇక గంత మంచిగా ఆడుతున్నందుకు వాళ్ళని పోలీస్ స్టాఫ్ సన్మానం చేసేందుకు తోలుకపోయిరు. కాదు తక్కువ పడెత్తు, జాతర పేరు చెప్పి వెనక గీషం ఏందో నీళ్ళు. అసలు ఈ పత్తాలాట ఆడి ఎంతమంది రోడ్ల మీద వాళ్ళలేదు. అరే దేవుణ్ణి మొక్కే కాడ గీదేడిది మాకు ఆటలేందో. మంచిగా అయింది, ఇలా కిట్టనే కావాలి. కన్నతల్లికి కూడు పెట్టనోడు పినతల్లి కట బంగారు గాజులు కొనిత్తా అన్నాడట వెనకట ఒకడు. ఇక గట్లనే ఉన్నది కొందరు కథ చూస్తుంటే. ముచ్చటేందో చెప్తా గాని, సపోజ్ నేను ఎన్నడన్నా పుసుక్కున ఇంకో తొవ్వలేక ఒక్క అబద్ధమే ఆడినే అనుకో, నిజం చెప్తున్నా నాకు ఆ రోజు అంత ఎట్లెట్లనో ఉంటుందోలా, నిద్ర కూడా చక్కగా పట్టది. అయ్యో అబద్ధం ఆడితిని, మోసం చేతిని, మత్పరితిని, ఎట్లా గట్లెట్లా అబద్ధం ఆడినా నిజం చెప్తా అయిపోవు కదా, ఇగో గిట్లనే కొడుతుంది. ఇక అన్నం కూడా చక్కగా తినబుద్ధి కాదు. మీ దాంట్లో కూడా కొందరికి గట్లనే అనిపిస్తుంది కావచ్చు. కానీ అదేందోనోలా కొందరు అబద్ధం ఎట్లా ఆడతారంటే, ఏహే అసలు వాళ్ళకు దండేసి దండం పెట్టాలేపో, ఇట్లా నోరు తెరువ పాపం నీళ్ళు వారినట్టు అబద్ధాలు ఆడుతుంటారు. అరే జనాలు నవ్వుతారన్న సోయి కూడా ఉండదు, ఇజ్జత్ పోతుందన్న జ్ఞానం కూడా ఉండదు. నోరు తెరిచినామా ఏదత్తది మాట్లాడినామా ఇగో గిట్లనే ఎత్తరోలా. ఎంతైనా అట్లా ఉండు కూడా గ్రేటే మరి, అందరితో కూడా కానే కాదు అట్లా ఉండు. ఇక నాతోనైతే అస్సలకే కాదు. ఇప్పుడు ఈ అబద్ధాల ముచ్చట ఎందుకు తీసినాయా అంటే, శ్రీమాన్ రేవంత్ సారు వారి నోటి నుంచి జాలువారిన కొన్ని ఆనిముత్యాలు జాతి రత్నాలు మీకు చెప్పాలల్లా. అవి విన్నాక మీరే కొత్త శాస్త్రాలు కనిపెడతారు కావచ్చు. అగో సిగ్గులేదా జీడిగింజ అంటే నల్లగున నాకేం సిగ్గు అన్నదట. అగో గిదే శాస్త్రం యాదకత్తుందోళ్ళ. ఎందుకో చెప్తా గాని, ఫస్ట్ మన రేవంత్ సారు వారు ఢిల్లీ జనాలను ఉద్దేశించి ఇచ్చిన సందేశమిని తరించురి. ఇందులో చెప్పిండు, ఆయన మీకు అర్థమైతది. రేవంత్ సారు ఇక సందేశం ఇయ్యే. आज मैं दिल्ली जनता से मैं ये गुजारिश करने के लिए आया हूं इतना दूर कि कांग्रेस पार्टी ने जो वादा कर रहा है इस चुनाव में, वादा निभाने का जिम्मेदारी कांग्रेस पार्टी के है. तेलंगाना राज्य के मुख्यमंत्री मैं जिम्मेदार लेऊंगा, दिल्ली में कांग्रेस के सरकार बना दो. इसीलिए आज मैं दिल्ली जनता से मैं ये गुजारिश करने के लिए आया हूं इतना दूर कि कांग्रेस पार्टी ने जो वादा कर रहा है इस चुनाव में, वादा निभाने का जिम्मेदारी कांग्रेस पार्टी के है. तेलंगाना राज्य के मुख्यमंत्री मैं जिम्मेदार लेऊंगा, दिल्ली में कांग्रेस के सरकार बना दो. రేవంత్ సారు ఏంది సార్ ఇది, నవ్వి కడుపు నొప్పి లేస్తే ఎవరిది సారు జిమ్మెదారి అన్నట్టు ఏమన్నాడో అర్థమైంది కదా మీకైతే. అయితే ఢిల్లీలో ఎలక్షన్లు ఉన్నాయి. సారు వారు ఢిల్లీలో ప్రచారం చేసేందుకు పోయిండు. ఏమంటుండయ్యా అంటే, చెయ్యి పార్టీని గెలిపిస్తే ఢిల్లీ జనాలకు ఏవైతే హామీలు ఇచ్చిందో గవన్నీ ఎత్తది, దానికి నాది జిమ్మెదారి, నన్ను నమ్మురి అని చెప్తుండు. ఇక నవ్వురామంటే రాదా నోలా, మీరే ఎప్పురి. సారు జోకులు చేస్తాడని ఎరికే గాని ఇంత పెద్ద జోకులు ఎత్తాడని అస్సలు తెలియదు నాకు. కాదు రేవంత్ సారు ఢిల్లీకి పోయి అక్కడ గ్యారెంటీ అమలు చేస్తా, నాదే జిమ్మెదారి అని అలా చెప్తున్నావు. మరి మా తెలంగాణ జనాలకు ఇచ్చిన హామీలు ఏమైనాయే సార్? 6 గ్యారెంటీలు 7 దాకా వచ్చినాయి పెద్ద సారు. 2 లక్షల రైతు రుణమాఫీ అంటవి ఎంతమందికి అయింది సారు? రైతు భరోసా అని చెప్తివి, ఏ పాట భరోసా ఇత్తివి? 4000 పింఛను ముచ్చట చెప్తివి. పెళ్లి చేసుకునే ఆడపిల్లలకు సర్కారు తరఫున 1,00,000 రూపాయల కట్నం, తులం బంగారం ఇస్తా అంటివి. ఎంతమందికి బంగారం వచ్చింది సారు ఏడాది సంధి? నిరుద్యోగ భృతి ఏవాయే? దళిత బంధు ఏడికి వాయే? ఇట్లా నువ్వు చేతనన్న 420 హామీలు ఎటువాయి సారు?
నీకు పుణ్యం ఉంటదిగా సంగతి చూడరా సార్. ఫస్ట్ ఢిల్లీ జనాల సంగతి మనకెందుకు, ముందు మన సంగతి మనం చూడాలి గాని నువ్వు చెప్పే ఢిల్లీ ముచ్చట్లకు గూట్ల రాయి తీయనోడు ఏట్ల రాయి తీస్తాడట అని నవ్వుకుంటాను సార్. ఢిల్లీలో కూడా మీ గురించి ఎరకైనోళ్ళు అన్నట్టు సార్ వారు చేసిన ఇంకో పుణ్యకార్యం కూడా చెప్పాలి. రైతు బంధు గురించి చెప్తా. అప్పట్లో ఓట్లకు ముందు రేవంత్ సార్ ఏమన్నాడల్లా, ఎకరానికి 15,000 ఇస్తా రైతు భరోసా కింద అన్ని అన్నడా లేదా? మరి ఏడాది దాటిపాయే రైతు భరోసా ఇచ్చిండా? ఏమాయ అని అడిగితే ఇక ఇప్పుడు ఇంకో పిడిగేసిండు. కమిటీలు గిమిటీలు సర్వేలట. ఎందుకయ్యా అంటే సాగు చేసే భూమికే రైతు భరోసా పైసలు ఇస్తాం అని కండిషన్ పెడుతురట. గిదెక్కడ పంచాది మళ్ళా? ఇది వరకు గట్లుండేనా? ఇక ఆ పైసలు కూడా 15,000 కాదట. సారీ ఏమనుకోకురి, 12,000 ఇస్తా గవ్వే వెళ్తున్నాయని చెప్పుకొస్తుండు. ఏది అబద్ధాలు, ఏమిటికిచ్చిన మోసాలు. అరే అయితే అవుతుందనాలి లేకుంటే లేదనాలి. ఒడ్డకేదా ఇంకొక మాట, గద్దె మీదకి ఎక్కినకి ఇంకో ముచ్చడి ఎప్పుడైందోలా. అంతే పటూరి. కాంగ్రెస్ అంటే మోసమని ఉత్తగానే పేరు వచ్చిందా? ఆ పేరు రేవంత్ సార్ కూడా విజయవంతంగా నిలబడుతుండు పో అని అంటురు రైతులు. ఓష్ని కథ సల్లగుండా సినిమాలల్లా గుండగాలను ఒంటి చేయితోని తుక్కు దాన్ని తుగుడం చేసే హీరోలను ఇప్పుడు గుండగాలే గజగజ వణికిస్తురు కాదోళ్ళ. మొన్నటికి మొన్న సల్మాన్ ఖాన్ ఇంటి ముంగడ తుపాకులతో కాల్పులు చేసిరా. పాపం అప్పటి సంది సల్మాన్ ఖాన్ ఒంటరికి కూడా గలమద ఆడతలేడు. ఇక ఇప్పుడు ఇంకో హీరోనైతే ఒక దొంగోడు కత్తితోని కస్స పొడిచి వారిపోయిండు. ఆ దొంగోని చేతులు ఇరిగిపోను. అగ చూడరు మీరే. సైఫ్ అలీ ఖాన్ అని హిందీ హీరో ఉన్నాడు కదా, కరీనా కపూర్ పెనిమిటి. అయ్యో మన దేవర సినిమాల లేడా? గా సైఫ్ అలీ ఖాన్ ను బొంబాయిలో ఒక దొంగోడు ఆగమట్టించిండోలా నడియాం రాత్రి ఇంట్లోకి వచ్చి ఇష్టం వచ్చిన తీర్లా పొడిచి పారిపోయినట. పాపం సైఫ్ అలీ ఖాన్ పెయ్యంత నెత్తురే. దొంగోని ఒడుసుడుకు కత్తే ఈపులో ఇరుకమైందట. ఇక చెప్పురి వాడెంత కసితోని పొడిచిండో. హగగో మెట్ల మీదకెళ్ళి దిగుతుండు. ఈడేనట ఆ దొంగోడు, ఈడే పొడిచిండు. చూసినవా కెమెరా దిక్కు చూసుకుంటే మరి ఎట్లా పోతుండు? చూస్తుంటే పోరన్ లెక్కనే ఉన్నాడు కానీ ఆయనకి హీరోను ఓడిచి వారేయాలన్న ధైర్యం ఎట్లా వచ్చింది కావచ్చు. ఎవరిని చూసుకొని ఇట్లా చేయొచ్చు. నయం ఇప్పటికైతే ఈ ఖాన్ సాబు పానానికి ఏం ఆపతైతే లేదట. ఐసీయూలో ఉన్నాడు. ఈడు ఇంకోటి చెప్పాలే, సైఫ్ అలీ ఖాన్ అంటేనే హిందీ హీరోలలో బాగా పైసలు గల మనిషి. రాజుల ఖాందాన్ అన్నట్టు 100 కోట్ల ఆస్తున్నది. పెద్ద పెద్ద బంగ్లాలున్నాయి, లగ్జరీ కార్లున్నాయి. కానీ ఫైదా? పానానికి ఆపతొచ్చినప్పుడు ఆ కార్లు బంగ్లాలు ఏం అక్కర్రాలే. దావఖానకు పట్టుకుపోయేందుకు కారు కూడా రెడీగలేదట. ఇక లాస్ట్ కు ఆటో అనేది దిక్కైపోయింది. వాళ్ళ కొడుకి అప్పటికప్పుడు ఆటో మాట్లాడి 2 కిలోమీటర్ల దూరంలోని దావఖానకు దొలకపోయి షెరిక్ చేసిండు. కానీ చూడు గంత పెద్ద అద్దాల మేడ, ఇంటి చుట్టూ సెక్యూరిటీ ఉన్నా గానీ ఈ దొంగ పొరడు అంట్ల గట్లెట్లా పోయిండు కావచ్చు. గట్లెట్లా పొడిచిండు? కావాలి కాసేటోళ్ళు ఏం చేస్తే అండ్ల అయి ఉండాలే. అప్పట్లో బొంబాయి అంటేనే డాండ్లు మాఫియా అని యాక్టర్లు భయపడేటోళ్ళు. మాఫియాలు గీఫియాల పని అయిపోయింది అనుకుంటుంటే ఇక ఇప్పుడు ఒగ్గిసొంటి గుండగాలం ఓపోయిరోలా. ఒక హీరో కాకుండా ఇంకో హీరో మీదకి ఏదో పగబట్టినట్టు ఇట్లా తెగబడుతురు. సల్మాన్ ఖాన్ ఇంటి ముంగడ కూడా తుపాకులతో గట్లనే వేసిరు కదా. ఇప్పుడేమో సైఫ్ అలీ ఖాన్ ఇంట్లోకే పోయి ఆరాంసి పొడిచిపోతుండు. ఇక తర్వాత నెంబర్ ఎవరిదాయి ఉంటదబ్బా అని ఆ హిందీ యాక్టర్లు ఇప్పుడు బెంగటిల్లినట్టు అవుతురట. అవు కానీ మీరు ఏటీఎంలకు పోతురా అనులా? ఇగో నేనైతే బ్యాంకుకు పోతలేను, ఏటీఎంకు కూడా పోతలేను. ఇక అంతా ఫోన్లలోనే ఉండే. ఎవరు చూడు స్కానింగ్లే పెట్టుకునే. ఎవరికన్నా పైసలు పంపాలన్నా గూగుల్ పేలు ఫోన్ పేలు ఉండే. కానీ పైసలు అర్జెంట్ ఉన్నప్పుడు ఏటీఎం మిషన్కు పోతే అలా పైసలు కూడా ఉండేవి వల్ల. అంటే ఈ స్కానింగ్లు అలవాటు చేసేదందుకే ఏటీఎం మిషన్లో చక్కగా పైసలు ఎత్తలేరు కావచ్చు. ఇక దొంగలు కూడా రూట్ మార్చిర్రు. కష్టపడి ఏటీఎం మిషన్ వలగొట్టినా పైసలు వెళ్తలేవు అనుకున్నారో ఏమో ఏం చేసిరో చూడురిగా. ఏం చేసుడేంది? ఏటీఎం కు పైసలు పట్టుకపోయే వ్యాన్నే పుతం చేసిర్రు. కర్ణాటకలో పట్ట పగిటీలే ఈ దొంగలు ఎట్లా రెచ్చిపోయారో చూడు.
ఇగో ఈ వ్యాన్ల పైసల కట్టలున్నాయి, వీటిని మిషన్ లేచినందుకు పట్టుకపోతురు. ఇక అంతల్నే దొంగలు బండ్ల మీద వచ్చి అందుగలను ఎత్తుకపోయారు. దగ్గర 90 లక్షలట. అగ చూడురి వాళ్ళు ఎట్లా చేస్తురు, సినిమాలలో లూటీలు చేసినట్టే చేస్తురు కదా. అసలు వీళ్ళు సినిమాలు చూసి చెడిపోతుర్రా, లేకుంటే సినిమాలో దొంగలు చూసి చెడిపోయి గసొంటి లూటీల సినిమాలు తీస్తురా, నాకు సమజ్ అయితే లేదులా. వీళ్ళ కంతిరేషన్ చూస్తే సేమ్ సినిమా చూసినట్టు అనిపించింది నాకైతే. అన్నట్టు భార్యాభర్తల బంధం గురించి ఒక తమిళం కవి ఏమన్నాడో ఎరికినా? తమిళం కవా? సారీ ఇంగ్లీష్ కవి ఏమన్నాడో ఎరికినా? ఏమన్నాడు? ఏమనద్దు అన్నాడు అని కారెడ్డం ఆడిరు. అట్లా అనకురి, నేను చెప్తా. ది రిలేషన్షిప్ బిట్వీన్ టూ పర్సన్స్, అ ఫ్యామిలీ మస్ట్ బి లైక్ ఎ ఫిష్ అండ్ వాటర్, బట్ ఇట్ షుడ్ నాట్ బి షుడ్డే కావచ్చు, బట్ ఇట్ షుడ్ నాట్ బి లైక్ ఎ ఫిష్ అండ్ ఫిషర్ మ్యాన్. గ్రామర్ తప్పులుంటే మన్నించు, అసలు అర్థమే తప్పనుకుంటే క్షమించు. అబ్బా ఏమన్నా డైలాగా అసలు. కుటుంబం గురించి అయితే కదా మస్తు చెప్పిండు. పారి ఈ డైలాగ్ ఎందుకు యాదకొచ్చిందో చెప్తా గానీ. అయ్యో షిరిడి సాయినాథా, ఏందిది పండుగ పూట కూడా ఈ మంచువారింట్లో ఈ పంచాదేంది? అసలు ఈ మనోడు ఉండే కాడు ఉండడా, లేకుంటే ఈ మోహన్ బాబోలే ఈయనను పిస చేస్తారా? గదే అర్థమైతలేదు. ఇక మనోజ్ అన్ననైతే ఈ నడమ కొత్త పేర్లతో తిట్లు కనిపెట్టి మరీ తిడుతుండు. సరే ఆ తిట్ల సంగతి పక్కకు పెడితే, తిరుపతిలోలా సంక్రాంతి పండుగ కానీ ఇంటామతో కలిసిపోయిండు. మోహన్ బాబోలు కూడా అన్నే ఉన్నారు. ఇక వాళ్ళ నీళ్ళను కలిసిరు కానీ ఈయన కుటుంబంతో కలవలే. కాలేజీకి పోదామని చూసిండట, లోపలికి పోనీయలే. అయితే ఈ మనోజ్ మీద నున్ను ఈయన భార్యను కొడదామని చూసిరట. గిట్ల సంగతి నన్ను కొట్టేదందుకు వచ్చిరు అని ఈయన వాళ్ళ మీద ఫిర్యాదు అయిండు. ఇక మోహన్ బాబు కూడా చిన్న కొడుకు మీద పోలీసులకు ఫిర్యాదు చేసిండట. ఏందో ఏమో పోరి, అసలే మంచివారి కుటుంబం అంటే క్రమశిక్షణ గల కుటుంబం అని అంటారు. మోహన్ బాబు సార్ కూడా క్రమశిక్షణ గురించి మంచి ముచ్చట చెప్తారు. లాస్ట్ కత్తే క్రమశిక్షణ గిట్ల కూడా ఉంటుందా అని జనాలే అనుకునేటట్టు చేస్తురట. అవు కానీ భార్యాభర్తల బంధం గురించి సినిమాల డైలాగులు ఇచ్చినైనా కానీ ఇంట్లో తండ్రి కొడుకుల మీద అన్నదమ్ముల నడుమ ఏదన్నా ఫిషర్ మ్యాన్ అసొంటి డైలాగ్ ఉంటే మంచిగా ఉండనిపిస్తుందల్లా ఇదంతా చూస్తుంటేనైతే. గివ్వుల్లా గ్యాల్టీ ధూమ్దా ముచ్చట్లు మంచిగా ఉన్నాయి కదా, మస్తుగా చెప్పినా కదా. మళ్ళీ వచ్చినప్పుడు ఇంకిన్ని మంచి ముచ్చట్లు పట్టుకొస్తా. అప్పటిదాకా ఏం చేస్తారు? చూస్తూనే ఉండాలి టీ న్యూస్. టాటా బాయ్ బాయ్, మళ్ళీ నమస్తే.